ఓకే, అర్థమైంది. మొత్తానికి మీ ప్రేమ కథని ప్రపంచానికి పరిచయం చేయాలని ఫిక్స్ అయ్యారు. అట్లా అందుకని వచ్చేసి లవ్ స్టోరీ ఒక పార్ట్. ఒక లైఫ్ స్టైల్ ఏంటంటే, నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఒక డైరెక్టర్ అవ్వాలి, ఒక గోల్ ఉంది. గోల్ కోసం పెళ్ళి ఫ్యామిలీ అన్నీ వదిలేసుకొని వచ్చాను. సో నేను ఒక డైరెక్టర్ అయిన తర్వాత వేరే ఒక బిజినెస్ చేసిన, ఒక సక్సెస్ అయిపోయిన తర్వాత మనకు ఒక 50-55 ఇయర్స్ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఒంటరిగా మిగిలిపోతాం. అన్నీ వదిలేసాం. అప్పుడు రియలైజ్ అయిపోతాం మనం, అరే నా లైఫ్లో అన్నీ కోల్పోయాను కదా, ఇప్పుడు ఒంటరివన్నీ అయిపోయాను. అలాంటి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ లైఫ్ స్టైల్ ఏంటి? తర్వాత డబ్బు అన్నీ ఉన్నాయి వాళ్ళ లైఫ్లో, కానీ ఫుల్ఫిల్ అవ్వట్లేదు. రాత్రి పడుకుంటే నిద్ర పట్టదు, తిన్నా కూడా ఏం తినాలనిపించదు. వాడు లైఫ్ స్టైల్ చుట్టూ చూసిన తర్వాత ఒంటరి వాడు అయిపోతాడు కదా. ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ లోన్లీగా ఉంటే ఏంటి వాడి పరిస్థితి అన్న దానిపైన మన మూవీ. అంటే లైఫ్లో ఒక తోడు ఉంటే, వాళ్ళకి ఒక ప్రేమ అందించే వాళ్ళు ఉంటే ఎలా ఉంటుంది? ఓకే, గాట్ ఇట్. అంటే ట్రైలర్ కట్లో అది చూసినప్పుడు అర్థమవుతోంది మాకు. అండ్ మీ ఇద్దరి కాంబినేషన్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. అంటే ఈ మధ్య కాలంలో ఇలా తెలంగాణ బ్యాక్డ్రాప్లో లవ్ స్టోరీస్ వచ్చినవన్నీ ఆల్మోస్ట్ 90% వాజ్ సూపర్ హిట్. అండ్ మీ పేరు కూడా అంతే సక్సెస్ఫుల్గా కనిపిస్తూ ఉంది. అండ్ యూ బోత్ ఆర్ లుకింగ్ టూ గుడ్ ఆన్ స్క్రీన్. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ పాత్ర? మొత్తానికి మీ ప్రేమ కథని ప్రపంచానికి పరిచయం చేయాలని ఫిక్స్ అయ్యారు. అట్లా అందుకని మేము రీసెంట్గా కెరీర్ స్టార్ట్ చేసాం కాబట్టి లైఫ్ స్టైల్ ఏంటంటే కొత్తగా అనిపించింది చేసేటప్పుడు. అండ్ ఆల్సో వి రియల్లీ ఎంజాయ్డ్ గోల్ కోసం వైల్ వర్కింగ్ ఇన్ దిస్ ఫ్యామిలీ అన్నీ వదిలేసుకొని వచ్చాను. అండ్ ఆల్సో స్టోరీ వచ్చేసి నేను ఫస్ట్ ఈ మూవీకి ఒప్పుకునేటప్పుడు ఐ థాట్ ఇట్ క్రియేటెడ్ బై డైరెక్టర్. ఐ డోంట్ నో ఇట్స్ ఏ రియల్ స్టోరీ ఆఫ్ సమ్వన్. అప్పుడు రియలైజ్ అయిపోతాం మనం. సో అలా చూస్తున్నప్పుడు అనుకున్నాను, సో స్టోరీ చాలా బాగుంది. చేసేటప్పుడే అనుకున్నాను స్టోరీ చాలా బాగుంది. అండ్ మెయిన్లీ మా వర్షన్ మా లవ్ స్టోరీ బాగా క్లిక్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాం. అండ్ ఆల్సో సాంగ్స్ కూడా ఈ మూవీలో చాలా బాగున్నాయి. లైఫ్ స్టైల్ మీరు చూసినట్టయితే